brought to you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। 30% కమిషన్ ఇస్తేనే మంత్రులు పనిచేస్తున్నారని ఈ విషయాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యేలే స్వయంగా చెప్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి కేటీఆర్. అయితే ఆయనకి కౌంటర్ ఇచ్చారు ప్రభుత్వ విప్ ఆర్డి శ్రీనివాస్. నా మాట కాదు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారు 30% కమిషన్ ఇస్తేనే మా మంత్రులు పనిచేస్తారు, 20% కమిషన్ ఇస్తేనే బిల్లులు వస్తాయి అని వాళ్ళ స్వయంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేల నోటంబడ వస్తున్న మాటలు, కాంట్రాక్టర్లు సెక్రటేరియట్లో ధర్నాలు చేస్తున్న పరిస్థితి, ఈ దుస్థితి గురించి గవర్నర్ గారు ఏమన్నా చెబుతారేమో. అవినీతి రహితంగా ప్రభుత్వాన్ని నడిపే ప్రయత్నం చేస్తాము. ఢిల్లీకి మూటలు పంపేదానిలో బిజీగా ఉన్నా, పదవులు కాపాడుకోవడం కోసం ఢిల్లీకి మూటలు పంపక తప్పకపోయినా కనీసం ఇకనైనా సర్దుకుంటాము, సరి చేసుకుంటామని ఒక్క మాట చెప్తారేమో అనుకున్నాం. దాని ప్రస్తావన లేదు. కల్వకుట్ల కమిషన్ అని, కమిషన్ కాకతీయ అని, ఈరోజు లిక్కర్కు సంబంధించిన రాణిగా లిక్కర్ రాణి అని కూడా మేము అనడానికి సభ్య సమాజం మాకు బాగుండదని చెప్పాడు. మేము అంటే తప్ప మా దగ్గర కూడా ఉన్నాయి. ఆనాడు ఆ నలుగురే, ఆ 10 సంవత్సరాలు ఆనాడు ఆ నలుగురే ఆ ప్రభుత్వంలో, ఇప్పుడు సభలో ఆ నలుగురే. ఈరోజు దృష్టి యంత్రాంగంలాగా ఈరోజు గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయడం, ఈరోజు రన్నింగ్ కామెంట్ చేయడం, బూతు పదాలు కూడా కొన్ని సందర్భాల్లో వాడడం అనేది సహేతుకం కానే కాదు.